హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనర్ 2010 మోడలు, 11 రిజిస్ట్రేషను, పెట్రోలు, ఎల్పిజి ఉందండి. దీనికి ఎల్పిజి కంపెనీ ఫిటెడ్ ఇది బండి. ఇది ఏపీ తెలంగాణ వాళ్ళ ఉమ్మడి బండి. ఇది ఎవరికైనా నడుస్తుంది, ఏపీ వాళ్ళకైనా నడుస్తుంది, తెలంగాణ వాళ్ళకైనా నడుస్తుంది. చూడవచ్చు బండి టైర్లు చూడవచ్చు. ముంగడికి అయితే మాత్రం సీల్ టైర్లు ఉన్నాయి, రెండు సీల్ టైర్లు ఉన్నాయి, 4 సీల్ టైర్లు ఉన్నాయి. నేను చూడలేదు, 4 సీల్ టైర్లు అన్నీ ఎంఆర్ఎఫ్ వేయడం జరిగింది. ఈ గ్లాస్ మాత్రం షోరూమ్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకో 2010 షోరూమ్కి వెళ్ళి వచ్చిన గ్లాసే ఉంది. ఇంకో ఎల్పిజి చూడొచ్చు. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది, 2010. ఇంకో సీట్లు చూడవచ్చు, లెదర్ సీట్లు ఉన్నాయి. లెదర్ సీట్లు వేయడం జరిగింది. లోపల మ్యాట్ గేటు, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకో పవర్ స్టీరింగ్ ఒకటే వస్తుంది. చూడవచ్చు లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇంకా చూడవచ్చు ఎక్కడ కూడా డ్యామేజ్ కూడా ఎక్కడ కూడా ఏం లేదు. ఇంకా చూడవచ్చు ఇంకో పిల్లలు అన్నీ ఒరిజినల్లో ఉన్నాయి. ఒకటి మాన్యువల్ వస్తాయి, పవర్ విండోస్ అయితే రాదు. ఇక్కడ లైట్ మా దగ్గర అయితే మొత్తం జంగు వచ్చింది తప్ప ఇక్కడైతే పైన అంతా డోర్ అంతా ఒరిజినలే ఉంది. ఇంకా చూడవచ్చు. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. ఇంకో 10 చూడొచ్చు. లోపల సీట్లు చూడొచ్చు, చాలా నీట్గా ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా చూడొచ్చు లోపల ఫుల్ మ్యాట్ కానీ అంతా బాగుంది. ఇంకా చూడొచ్చు ఇక్కడ ఎలాంటి జంగి గిట్ ఏం రాలేదు. డోర్కి ఇవి జంగి గిట్ వస్తే డోర్లు కూర్చోవు. ఇంకో మాన్యువల్, ఇంకో డోర్ కూడా అంత ఒరిజినల్ ఉంది. ఇంకో పైన టాప్ చూసుకున్నా కూడా టాప్ కూడా బాగుంది. టాప్ మీద కూడా ఇంకా చూడొచ్చు. ఇంకో సీల్ టైర్లు ఉన్నాయి 4. సస్పెన్షన్ కూడా వెరీ గుడ్, ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా లేదు. బ్యాక్ సైడ్ అండి, ఇది వచ్చేసి నెంబర్ కూడా AP 16. అది ఫస్ట్లో విజయవాడ పాసింగ్ బండి ఇది. ఇంకా చూడవచ్చు ఓ వ్యాగనారు LXi. ఇంకో మీకు ఇంకో 2010 గ్లాస్. ఇంకో ఇది కూడా చూడవచ్చు, ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇది కూడా గ్లాస్ ఇంకా చూడవచ్చు కంపెనీ ఫిట్టింగ్స్. ఇంకో చూడవచ్చు ఇంకో ఎల్పిజి చూడవచ్చు కంపెనీ ఫిట్టింగ్ ఇక్కడ ఉంది. ఇంకో స్టెప్పిన్ వచ్చేసి స్టెప్పిన్ కూడా ఒక 60-70 పని ఉంది, 60-70% ఉంది. ఇంకో జాకి పాన గిట్ ఉంది. ఇంకో అన్నీ ఒరిజినల్లో ఉన్నాయి. ఇంకో డిక్కీ గిట్ అంత ఒరిజినల్లో ఉంది. బండి కవర్ కూడా ఉంది చూడవచ్చు. వీల్ పాన. ఇంకో చూడవచ్చు స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇంకో డిక్కీ కూడా అంత ఒరిజినలే ఉంది చూడవచ్చు. కింద అండర్ బాడీ కూడా ఎక్కడ మీకు డ్యామేజ్ గిట్ అయితే ఏం లేదు. చూడవచ్చు కింద అండర్ బాడీ కూడా అంత బాగానే ఉంది. ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి ఈ గ్లాస్ కూడా ఇంకో 2010. ఇది కూడా 2010. ఇంకో టైర్లు చూడవచ్చు, 4 సీల్ టైర్లు. ఇప్పుడు టైర్లు 5కి మంచిగానే ఉన్నాయి టైర్లు. ఇప్పటికిప్పుడు టైర్ల విషయం అయితే బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకో ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి ఇంకో 4 మాన్యువల్ వస్తాయి. ఇంకో ఈ డోర్ కూడా అంత ఒరిజినలే ఉంది. ఇంకో 10 మోడల్. ఇంకో అన్నీ 5కి మొత్తం ఏ గ్లాస్ కూడా ఇంతవరకు చేంజ్ కాలేదు. ఇంకో చూడవచ్చు డోరు రైట్ సైడ్ డోర్, ఇది డ్రైవర్ సైడ్ ఇది. సీట్లు కూడా బాకీ సీట్లు వచ్చినాయి మంచిగా చూడవచ్చు. ఇంకో ఇదంతా అంత ఒరిజినల్లో ఉంది. పిల్లలకి 10 ఒరిజినల్లో ఉన్నాయి. రీడింగ్ వచ్చేసరికి మాత్రం 1,35,840 కిలోమీటర్లు. ఇది కంపెనీ, ఇది అంటే షోరూమ్లో అయితే ఇవ్వలేదు, బయట చేయించింది. రికార్డ్ అయితే కరెక్ట్. ట్యాంపరింగ్ ఇంకరింగ్ అయితే అస్సలు జరగలేదు. ఇంకా మీకు చూడవచ్చు బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తా. ఇంకో స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఇంకో ఇది ఎల్పిజి ఇది. ఇంకో ఏసీ కూడా బండి రన్నింగ్ ఉంది. మీకు ఏసీ రన్నింగ్లో ఇంజన్ సౌండ్ వినిపిస్తున్నాను నేను. ఇంకో షోరూమ్కి వెళ్ళి వచ్చిన కవర్లు ఇంకా ఉన్నాయి, తీయలేదు. 2000 వచ్చిన 10ల కవర్లు ఇంకా కూడా అట్నే ఉన్నాయి, తీయలేదు. బాగానే లేపి ఇంకో ఈ టైర్ కూడా చూడవచ్చు. టైర్లు మొత్తం సీల్ టైర్లు ఉన్నాయి.
చూడవచ్చు. ఇంకో ఎల్పిజి కిట్, ఎల్పిజి కిట్ ఏడు చూడవచ్చు. ఇది ఎల్పిజి కిట్. ఇది అప్రాన్లు కానీ ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు ఇంతవరకు అయితే. ఎక్కడ కూడా ఏమి ఇప్పలేదు. అమ్రాన్ బ్యాటరీ ఉంది, అప్రాను ఏసీ. ఇంకో బానెట్ కూడా అంత ఒరిజినలే ఉంది. ఇంకో చూడవచ్చు. ఈ పట్టీలు కానీ, రెగ్యులేటర్ కానీ, చేసి కానీ, చేసి కానీ అంత ఒరిజినల్ ఉంది. ఇక్కడ ఏ పార్ట్స్ చేంజ్ కాలేదు. కాకపోతే చిన్న చిన్న మాత్రం ఈ డ్యామేజ్లు మాత్రం ఉన్నాయి అంతే. చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి. చూడండి, వీడికి వచ్చిన కన్నా మాకు చెప్పలేదని మీరు అనొద్దు. చూడవచ్చు, చిన్న చిన్న డ్యామేజ్లు అయితే ఉన్నాయి. ఇంకా టోటల్ బండి అయితే టోటల్ అంత ఒరిజినల్ ఉంది. ఏ డోర్ చేంజ్ కాలేదు, ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. చూడవచ్చు. చూడవచ్చు. హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 2010 మోడల్ మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ. దీనికి పవర్ స్టీరింగు, సెంటర్ లాకింగ్ వస్తుంది. పవర్ విండోస్లు అయితే రావు. ఇది ఎల్పిజి పెట్రోలు. బండి 1,35,000 తిరిగింది. బానెట్టు, డిక్కీ ఏ గ్లాసు మారలేదు, ఏ డోర్ మారలేదు, ఏ బానెట్ మారలేదు. 4 సీల్ టైర్లు ఉండే బండి. బండి మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. కాకపోతే చిన్న చిన్న మాత్రం టచ్ అప్లు ఉన్నాయి తప్ప పెద్దగా అయితే మేజర్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. 1,30,000 సర్వీస్ రికార్డు. అంటే షోరూమ్లో వేయలే కానీ బయట వేయించిన కస్టమరు ఆ రీడింగ్ అయితే కరెక్ట్గా చెప్తుండు. బండిలో మాత్రం ప్రస్తుతానికైతే మేజర్గా అయితే ఏం పని అయితే లేదు. కస్టమర్ ప్రైజెస్ మాత్రం 1,70,000 చెప్తుండు. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు, నెగోషియబుల్ ఉంది. ఈ బండి వచ్చేసి ఎరిపినారు కస్టమర్ దగ్గర ఉండి. రండి, మీరు కస్టమర్తో డైరెక్ట్ మీరు బండి చెక్ చేసుకున్నాక కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడిపిస్తా. ఈ డీల్ ఒక అయితే మనమైతే కమిషన్ అయితే 5,000 తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ అలాగనే మన ఛానల్ కొత్త వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు ఏమైనా బండి కావాలంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే మీకు 100% బండి చూసి ఫోటోలు పెడతా. ఈ బండిలో మాత్రం నాకైతే మాత్రం చిన్న బడ్జెట్లో కరెక్ట్ ఉంది బండి. నేను చెక్ చేసిన బండి. ఇప్పటికైతే ఇలాంటి ఇందులో మాత్రం నాకు ఇది ఏం పని అయితే అవుతుంది. చిన్న చిన్న టచ్ షాపులు అయితే అది కామన్. అది మనకు ఇక 15 ఏళ్ళ బండి కనుక మళ్ళీ దీనికి రీఫిట్నెస్ కూడా వాళ్ళని డౌట్ పడవచ్చు. 10 అన్నా ఇంకొక 1 ఇయర్ ఉంది అంటే మళ్ళీ మన రీఫిట్నెస్ గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మళ్ళీ 5 years వస్తుంది. మళ్ళీ 5 years నడుపుకున్నాక తర్వాత కొత్త బండి కూడా వెళ్ళొచ్చు. సరే, అదనమాట. అంటే ఇంకొక 2 years ఉంది. ఇది అయిపోయింది. అంటే ఇప్పుడు 2010 అంటే 11 రిజిస్ట్రేషన్, ఇంకా 2 years ఉంది. కానీ మళ్ళీ తర్వాత కూడా 5 years ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈ బండిని. మొత్తం ఇంకా మనకి ఇంకా 7 years ఈ బండిని చేసుకొని మళ్ళీ కొత్త బండికి కొత్త బండికి వెళ్ళొచ్చు. వేరే ఇంకేదైనా సెకండ్ వెళ్ళొచ్చు. ఆ ఛాయిస్ ఈ బండికి ఉంది. అట్లా అనమాట. 1,00,000 అయితే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు. మీరు రండి, బండి చెక్ చేసుకోండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తా. ఓన్లీ మన కమిషన్ బేసిక్కి. ఓకే, ప్లీజ్ మన కొత్త వాళ్ళని చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.